ఎస్ దిస్ ఐబొమ్మ ఓనర్ అరెస్టెడ్ అని న్యూస్ వస్తుంది. యాక్చువల్లీ ఫర్ ది ఫిల్మ్ ఇండస్ట్రీ డెఫినెట్లీ ఇది ఒక రిలీఫ్గానే ఫీల్ అవ్వచ్చు. ఎందుకంటే ది రీజన్ బీయింగ్ ఏదైనా ఫిల్మ్ రిలీజ్ అయితే అదే రోజు ఆఫ్టర్నూన్ నుంచి ఈవినింగ్ నుంచే వాళ్ళు పెట్టేస్తున్నారు. ఇలాంటి సైట్స్ చాలా ఉన్నాయి, వెబ్సైట్స్. అండ్ వీళ్ళు ఇండియా నుంచి అయితే ఆపరేట్ చేయరు, ఎక్కడ బయట నుంచి చేస్తారు. సంథింగ్ లైక్ ఏదో కెరీబియన్ ఐలాండ్స్ అని అలాంటి ప్లేస్ చెప్తుంటారు. అంటే ఎంత హ్యూజ్ లాస్ ఫర్ ఎ ఫిల్మ్. పర్టికులర్లీ ఒక ఫిల్మ్ 30 కోట్లు 20 కోట్లు పెట్టి తీసిన సినిమా దగ్గర నుంచి ఆఫ్టర్నూన్కి వచ్చేసరికి చాలామంది పర్టికులర్లీ అంటే ఎవరైతే ఎఫోర్డ్ చేయలేరు వాళ్ళు వీళ్ళు పర్టికులర్ వర్కింగ్ క్లాస్ ఐ హ్యావ్ సీన్ అన్ఫార్చునేట్లీ దే ఆర్ వాచింగ్ ఇన్ దిస్. అంటే దీనివల్ల ఎంత రెవెన్యూ ఒక ఫిల్మ్కి పడిపోతుంది, దట్ ఈస్ ఎ వెరీ మ్యాటర్ ఆఫ్ కన్సర్న్. అంటే ఇటువంటి ఫ్యూచర్లో ఇటువంటి వెబ్సైట్స్ ఇంకా చాలా ఉన్నాయి. హ్యూజ్ రెవెన్యూ లాస్ ఉంటుంది దీనివల్ల ఒక ఫిల్మ్కి పర్టికులర్లీ ఫస్ట్ 3 డేస్లోనే జనరేట్ అవుతుంది. వాట్ ఎవర్ అమౌంట్ ఈస్ బీయింగ్ జనరేటెడ్ అది ఆఫ్టర్నూన్ నుంచే మీకు ఎప్పుడైతే దీంట్లో వచ్చిందో పీపుల్ ఆర్ సెర్చింగ్ ఇంకా రిలీజ్ అయిందా లేదని. సో అన్ఫార్చునేట్ ఈ సిచ్యువేషన్ నుంచి ఫిల్మ్ ఇండస్ట్రీ బయటపడాలంటే పైరసీ ఈస్ వెరీ వెరీ రిస్కీ. రెవెన్యూ మొత్తం కొలాప్స్ అయ్యేది అక్కడే. ఎందుకంటే క్వాలిటీతో ఫిల్మ్ చూడాలి, థియేటర్కి వెళ్ళి హై క్వాలిటీ వాచ్ చేయాలి అని ఉండేవాళ్ళు తక్కువైపోతున్నారా అనిపిస్తుంది నాకు. ఎందుకంటే ఆ ఎక్స్పీరియన్స్, థియేటర్ ఎక్స్పీరియన్స్ ఎంత బాగుంటుంది.